సాంకేతికంగా కాంగ్రెస్ గెలిచిన నైతికంగా గెలిచింది బీఆర్ఎస్ అని చెప్పి ఎవరు చెప్తున్నారంటే రాకేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అసలు రాకేష్ రెడ్డి ఎవరంటే జూబ్లీస్లో ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా తెలియదు. ఎవరికి తెలుస్తుంది? వరంగల్ హన్మకొండ బెల్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది రాకేష్ రెడ్డి గారు ఎవరంటే. మళ్ళీ రాకేష్ రెడ్డి గారు గతంలో వేరే పార్టీల నుంచి వెళ్ళి బీఆర్ఎస్లోకి వచ్చిండ్రు. బీఆర్ఎస్ని అయితే ఇప్పటికీ కూడా వీడియోలు మీకు దొరుకుతాయి. బీఆర్ఎస్ని అయితే ఒక రేంజ్లా ట్రోల్ చేసి పడేసిండు, గలీజ్గా ట్రోల్ చేసి పడేసిండు రాకేష్ రెడ్డి గారు. మరి ఈరోజు రాకేష్ రెడ్డి గారికి అవన్నీ గుర్తున్నాయా లేదా, జనాలు మర్చిపోయినా ఏందా అంటే ఏమో కానీ రాకేష్ రెడ్డి గారు వచ్చి ఈరోజు కాంగ్రెస్ అసలు గెలిపే కాదు, మేమే గెలిచినాము, నైతికంగా మేమే గెలిచామని చెప్పి కూడా రాకేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దుకోవాలి. దానికి సంబంధించి మనం నేటి రాత్రిలో కూడా ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ వచ్చింది. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియో కూడా మీకు వెంటనే వస్తుంది. ఇక మీరు మారకపోతే గెలవరు అని చెప్పి కూడా బీఆర్ఎస్ చేసిన 10 తప్పులు కూడా మనం అన్ని రాయడం జరిగింది. సో ఈ వీడియో కూడా మీకు అప్లోడ్ అవుతుంది. ముందుగా మనం ఈడున్న ముచ్చట మాట్లాడుకుందాం. రాకేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ చేసిన ఇక్కడ ఒక తప్పు గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఉన్నప్పుడు, అక్కడ ఎలక్షన్లు నడుస్తున్నప్పుడు, అంటే క్యాంపెయిన్ జరిగేటప్పుడు, ఇప్పుడు జనాల దగ్గరికి పోవాలంటే ఆ లోకల్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొస్తే అరే అన్న నమస్తే బాగున్నావా అని చెప్పి జనాలు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఏమైనా కన్వర్జేషన్ వస్తుంది. బయట నుంచి వెళ్ళి వచ్చిన నాయకులందరినీ తీసుకొచ్చి మాట్లాడితే ఏమవుతుంది? వాళ్ళు వచ్చి ఈడ ఎగురుతారు, డాన్సులు వేస్తారు, ఒర్రుతారు, ఫ్లెక్సులు పట్టుకొస్తారు, చూపిస్తారు. కమ్యూనికేషన్ అనేది ఏడుంటుందండి జనాలకు వీళ్ళకి. అరే నువ్వు ఎవర్రా బాయ్ అని అంటారు. ఇప్పుడు మీ ఏరియా ఎమ్మెల్యే మీకు గొప్ప కావచ్చు, పక్కన ఊరికి అయితే గొప్ప కాదు కదా. ఎవరి ఊరి ఎమ్మెల్యేలు, ఎవరి ఊరి నాయకులు వాళ్ళకే గొప్ప. మరి ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉన్న సీనియర్ నాయకులందరినీ పక్కన పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. తప్పు కాదా అది? అక్కడున్న నాయకులకు ఇప్పుడు పార్టీ టికెట్ ఇస్తే మేబీ ఇంకా గెలిచే ఛాన్స్ ఉంటుండేనేమో. ఏదో తొందరపడి ఏదో కొంపలు కూలిపోతున్నాయి అన్నట్లుగా సునీత గారికి ఇచ్చేసిండ్రు. సానుభూతితోని గెలుస్తామేమో అని అనుకున్నట్టున్నారు. ఏమైంది? మొదటిగా మోసం వచ్చింది. ఆ మెజారిటీ కూడా చూసుకోండి ఎంత ఉన్నదో, 24,000 మెజారిటీ ఉన్నది. అంటే జనాలు కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ కూడా వదులుకోవాలనుకోవడం లేదు. అంటే బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలుగా చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు తెలుసు అని చెప్పి కూడా జనాలు చెప్తా ఉన్నారు. ఆడ మాగంటి గోపీనాథ్ గారు కూడా ఎన్ని అరాచకాలు చేసిండ్రు, ఎన్ని కబ్జాలు చేసిండ్రు మాకు తెలియదా? ఏం చేసిండ్రు 10 సంవత్సరాలల్లా? జూబ్లీహిల్స్ ని ఏం డెవలప్ చేసిండ్రు మీరు అని చెప్పి కూడా తిప్పి కొడతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళని మీరు క్యాండిడేట్ని ఇస్తే ఎవరైనా కూడా ఎందుకు ఓట్లేస్తారు చెప్పండి. సో ఇది బయట వాళ్ళందరూ వచ్చి కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి. ఇంకోటి ఏంటంటే క్యాడర్. సో అండ్ సో మేము వీళ్ళకి చెందిన వాళ్ళము, బీఆర్ఎస్లోనే ఉన్నది అది. మేము ఆ వర్గానికి చెందిన వాళ్ళము, ఈ వర్గానికి చెందిన వాళ్ళం అని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో వాళ్ళకు లొల్లు అవుతుంది. మళ్ళీ జూబ్లీహిల్స్లో ఉన్న వాళ్ళని పక్కకు పెట్టేసి బయట ఉన్న వాళ్ళని తీసుకొచ్చిండ్రు, ఆంధ్ర మీడియాని తీసుకొచ్చిండ్రు. అసలు ఇక్కడ సంబంధం లేని అందరినీ తీసుకొచ్చి కూడా ఇక్కడ ప్రచారాలు చేయించిండ్రు. పోల్ మేనేజ్మెంట్లో మొత్తానికి అయితే పీకింది. మళ్ళీ దాన్ని కూడా వీళ్ళు కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్లో అట్లా చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు, పైసలు ఇచ్చిండ్రు, అది అని చెప్తా ఉన్నారు. బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని చేయండి ఆయన అంటే ఎవరికైనా ఏం తెలుస్తుంది? ఇన్ని తప్పులు చేసి కూడా ఈరోజు మేము కాంగ్రెస్ది గెలిపే కాదు, మాది నైతికంగా గెలిచింది బీఆర్ఎస్ అంటే ఎవరు నమ్ముతారు? జర ఇట్లాంటివి ఏమున్నా కూడా పార్టీ ఇప్పటికైనా మారకపోతే చాలా కష్టమవుతుంది అని చెప్పి కూడా జనాలందరూ అంటా ఉన్నారు.